హాయ్ ఫ్రెండ్స్, మనకి ఈరోజు జాబ్‌లు ఏ విధంగా ఉన్నాయి? అప్డేట్ ఏ విధంగా ఉంది? మనం ఒకసారి చూద్దాం. మనం ఇటువంటి జాబ్‌లు డైలీ మనం అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఈ డైలీ అప్డేట్ మీకు కావాలంటే మీరు జాబ్స్ కెరియర్ ఇన్ఫో అని ఉంటది. దానికి జాబ్స్ కెరియర్ ఇన్ఫో మీరు ఇలాగ జాబ్స్ కెరియర్ info.com .in మీరు వెబ్‌సైట్‌కెళ్ళి చూడొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు జాబ్ గురించి ఇన్ఫోసిస్ కంపెనీ, ఐటీ కంపెనీ, సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ కంపెనీలో ఇంటర్వ్యూలు నవంబరు 20వ తారీఖు నాడు లొకేషన్ జేపీ నాగర్ లొకేషన్‌లో ఉంటది. ఎలా ఇది ఇంటర్వ్యూ ఎలాగే ఉంటదంటే ఒకసారి చూడండి. డేట్ వచ్చి నవంబర్ 20వ తారీఖు నవంబర్ 20 టైము మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 1 PM ఇంతవరకు ఈ టైంలో మాత్రమే ఈ ఇంటర్వ్యూ జరుగుతాయి. మీరు జాబ్ లొకేషన్ మీ ఇంటర్వ్యూకి ఈ అడ్రస్‌కి అటెండ్ అవ్వండి. కర్ణాటక ల్యాండ్ మార్క్ వచ్చి నియర్ సింధూరా కన్వర్షన్ సెంటర్. ఈ వ్యూ మ్యాప్ కూడా ఇచ్చాడు. దీన్ని బట్టి మీరు ఈ ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ లింక్స్ కూడా ఇచ్చారు. ఈ లింక్స్ కెరీర్ ఇన్ఫోస్ .in జాబ్ చేసేది ఈ లింక్కి మీరు లింక్ ఓపెన్ చేసినా కానీ మీరు వెళ్ళొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంటర్వ్యూ డీటెయిల్స్ వచ్చి ఇంటర్వ్యూ డేట్ వచ్చి 20వ తారీఖు నాడు టైం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది. ఈ అడ్రస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఈ ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆర్టీఆర్ రెస్పాన్సిబిలిటీస్ మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ, పీజీ, ఫైనాన్స్ చేసి ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అకౌంటెంట్గా పర్ఫార్మ్ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 2 ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇంక్లూడింగ్ 1 to 2 years జనరల్ లెడ్జర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. స్కిల్స్ వచ్చి గుడ్ పీపుల్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉండాలి. ఫైనాన్షియల్ డొమైన్ నాలెడ్జ్ అండ్ ఎఫ్ఏ ప్రాసెస్, గుడ్ అనలిటికల్ స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రాసెస్ సింప్లిఫికేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఈ స్కిల్స్ ఉండాలి. పీటీపీ దీనికి జాబ్ డిస్క్రిప్షన్ వచ్చి రెస్పాన్సిబిలిటీ జాబ్ డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది. దీన్ని బట్టి మీరు చూసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అటెండ్ అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా మీరు జాబ్స్ ఉంటాయి. ఇది ఫైనాన్స్ అకౌంట్ జాబ్స్. ఓకే. బీపీఓ కాల్ సెంటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి. ఫైనాన్స్ అకౌంట్ కూడా ఎంప్లాయ్ టైపింగ్ వచ్చి ఫైనాన్స్ అకౌంటింగ్ ఫుల్ టైం ఉంటుంది జాబ్. ఫైనాన్స్ అకౌంటింగ్ అదర్స్. ఎడ్యుకేషన్ వచ్చి బీబీఏ, బిఎంఎస్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్, బీకామ్ ఎనీ స్పెషలైజేషన్ ఈ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఈ జాబ్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్. మీకు ఫర్ మోర్ అప్డేట్స్ కావాలంటే ఈ లాస్ట్లో క్లిక్ హియర్ అని ఉంటుంది. ఈ క్లిక్ హియర్ కొడితే మనకి జాబ్ మన వెబ్సైట్కి వెళ్తారు. వెబ్సైట్కి వెళ్ళి అక్కడ వాట్సాప్లో జాయిన్ అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్. సెకండ్ కంపెనీ వచ్చి అనంత ఇది మెడికల్ ఫార్మా కంపెనీ. ఇది వాల్కరెంట్స్ నవంబర్ 30వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు ఈ 2 రోజులు ఉంటుంది. ఎంసీఏ, బీసీఏ, ఎంఎస్సి, బిఎస్సి, బీటెక్, డిప్లొమా, ఐటీ వాళ్ళు ఈ కంపెనీకి అటెండ్ అవ్వచ్చు. ఒకసారి డేట్లు చూడండి. డేట్ వచ్చి నవంబర్ 30, డిసెంబర్ 1వ తారీఖు నాడు. డిసెంబర్ 1 టైం వచ్చి 10 AM టు 5 AM 2 days 10 AM టు 5 AM వరకు ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఎక్కడంటే ఉత్తరాఖండ్లో ఈ ఇంటర్వ్యూలు ఉంటాయి. ఈ అడ్రస్ చూసి మీరు ఉత్తరాఖండ్కి వెళ్ళచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ మెయిల్కి మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. మెయిల్ కూడా ఇచ్చారు. క్వాలిటీ కంట్రోల్లో మేనేజరు, అసిస్టెంట్ మేనేజరు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఈ క్వాలిఫికేషన్ వచ్చి
ఎంఫామ్, బీఫామ్, బీఎస్సీ, ఎంఎస్సీ వాళ్ళు పోస్టులు 10 ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ 2 to 10 ఇయర్స్. పిఓ డిపార్ట్మెంట్ క్వాలిటీ అష్యూరెన్స్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ డిజిగ్నేషన్ ఇస్తారు. ఈ డిజిగ్నేషన్ గల వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. క్వాలిఫికేషన్ ఎంఫామ్, బీఫామ్ వాళ్ళు 8 పోస్టులు ఉన్నాయి. 8 పోస్ట్. ఎక్స్పీరియన్స్ 2 to 10 ఇయర్స్. ప్రొడక్షన్ డిజిగ్నేషన్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆపరేటర్. క్వాలిఫికేషన్ బీఫామ్, ఎంఫామ్, ఎంఎస్సి, బిఎస్సి, ఐటీఐ. పోస్ట్స్ 10 పోస్ట్స్. ఎక్స్పీరియన్స్ 2 to 10 ఇయర్స్. వేరస్ డిపార్ట్మెంట్ వాళ్ళ డిజిగ్నేషన్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ డిపార్ట్మెంట్ ఈ వాళ్ళు దీనికి క్వాలిఫికేషన్ వచ్చి ఎనీ డిగ్రీ ఉండొచ్చు వేరే సోర్స్. ఓకే ఫ్రెండ్, ఇలాగా 5 పోస్ట్స్ ఉన్నాయి వేరే హౌస్లో. ఎక్స్పీరియన్స్ 2 to 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. డ్రగ్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ ఈ జాబ్కి సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు దీనికి ఇస్తారు. క్వాలిఫికేషన్ వచ్చి బీఫామ్, ఎంఫామ్. పోస్టులు వచ్చి 10 ఉన్నాయి. దీంట్లో 10 పోస్ట్. ఎక్స్పీరియన్స్ మినిమం 2 ఇయర్స్. ఫ్రెషర్స్ అవి ఉండొచ్చు. డిఆర్ఏ ఎక్స్పీరియన్స్ డిఆర్ఏ. మళ్ళీ ఇంకో ఫార్మా కోయిలెన్స్ ఎగ్జిక్యూటివ్ ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఎంఫామ్. పోస్టులు 2 ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్. మినిమం ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ మేనేజరు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, ఆపరేటర్. క్వాలిఫికేషన్ బీటెక్, డిప్లొమా, ఐటీఐ. పోస్ట్ 10 పోస్ట్. ఎక్స్పీరియన్స్ 2 to 10 ఇయర్స్. హ్యూమన్ రీసోర్స్ హెచ్ఆర్ జాబ్లకి మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఈ డిజిగ్నేషన్. క్వాలిఫికేషన్ ఎంబీఏ. పోస్టులు వచ్చి 3 ఉన్నాయి. హెచ్ఆర్లో 3 పోస్ట్. హెచ్ఆర్ 3 పోస్ట్. ఎక్స్పీరియన్స్ 2 to 3 ఇయర్స్. నెక్స్ట్ పోస్ట్ వచ్చి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్. ఎంసీఏ, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్స్. పోస్ట్ 4 పోస్ట్స్. ఎక్స్పీరియన్స్ 2 to 3 ఇయర్స్. ఎఫ్ఎండి ఉంటే మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఎంఫామ్. క్వాలిఫికేషన్ 5 పోస్ట్. ఎక్స్పీరియన్స్ 2 to 8 ఇయర్స్. ఫ్రెండ్స్, ఇలాగ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఉంది. క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఈ డిపార్ట్మెంట్ ఈ డిజిగ్నేషన్కి మనకు క్వాలిటీ కంట్రోల్ ఇస్తారు. మనకి క్వాలిఫికేషన్ వచ్చి ఎంఎస్సి మైక్రోబయాలజీ 5 పోస్టులు ఉంటాయి. దీంట్లో క్వాలిటీ కంట్రోల్లో 5 పోస్టులు. ఎక్స్పీరియన్స్ 2 to 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మన ఇన్ఫర్మేషన్ ఈ లాస్ట్లో ఫర్ మోర్ అప్డేట్స్ అనేది క్లిక్ చేయరు కొడితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ చేస్తారు వెబ్సైట్లో, వాట్సాప్ లింక్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ జాబ్కి అటెండ్ అవ్వచ్చు. అన్నీ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్లు క్వాలిటీ కంట్రోల్, మ్యానుఫ్యాక్చరింగ్, తర్వాత ప్రొడక్షన్, వేర్ హౌస్, రెగ్యులేటరీ అఫైర్స్, డ్రగ్స్ ఇవన్నీ ఒక 5-6 డిపార్ట్మెంట్లకి మనకి ఈ కంపెనీలో జాబ్లు పడ్డాయి. ఈ జాబ్లు బట్టి మీరు చూసుకొని ఏ జాబ్కి అటెండ్ కావాలో అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ క్వాలిఫై అయ్యి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.